నేను మీ నాన్న కలిసి ఒక కొలను తవ్వాం. ఆ విషయం చెప్పాడా? కొలం తవ్వారా? ఎక్కడా చెప్పండి. మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు అనుకుంటా. మా నేషనల్ సర్వీస్ స్కీమ్ చార్జ్ శోభేంద్రనాథ్ సింగ్ అనుకుంటాను. ఆయన తెలుసా? తెలుసు, నాన్న వాళ్ళ మాస్టర్ కదా. పచ్చ డ్రెస్సు, పచ్చ టోపీ, పచ్చ బైకు, నాకు తెలుసు. మాస్టర్కి ఉన్నట్టుండి ఒక ఆలోచన తట్టింది. ఎందుకని జనాలుండే చోట నిర్మాణాలు, అటువంటి చోట ఈ ఏనుగులు ఎందుకుంటున్నాయా అనుకున్నారు. దీనికోసం ఓ పరిశోధన చేసి అన్నీ కనుక్కున్నారు. అదేంటంటే అడవి ఏనుగులు నీళ్లు తాగడానికి వచ్చే చోటే వీళ్ళందరూ ఇళ్లని నివాసయోగ్యంగా నిర్మించుకున్నారు. అందుకు అడవి ఏనుగులు నీళ్లు తాగడానికని ఏదైనా మంచి ఏర్పాట్లు చేద్దామనుకున్నప్పుడు అవేవనుకున్నాయంటే మనుషుల దగ్గరికి రాకూడదు అనుకున్నాయి. అందుకని ఒక చెరువుని తవ్వాలని అనుకున్నారు. ఆ తర్వాత నేషనల్ సర్వీస్ స్కీమ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ, ఊరు ప్రజలు, మాస్టర్లు కలిసి ఒక చెరువును తవ్వాలని నిశ్చయించుకున్నారు. ఒక పెద్ద చెరువు. ఇది తవ్విన మరుసటి సంవత్సరానికే వర్షం బాగా పడి చెరువంతా నిండింది. తర్వాత అడవి ఏనుగులు నీళ్లు తాగడానికి రాలేదు. తర్వాత ఇళ్లు నిర్మించడం కానీ జనావాస పెరిగిపోవడం కానీ అవే ఆగలేదు. మేమందరం కలిసి ఆలోచించాం, ఇక్కడ చెరువును తవ్విన సంగతి ఆ అడవి ఏనుగులకు ఏం తెలుస్తుందిలే అని అందరం అనుకున్నాం. అప్పుడు ఏమనుకున్నామంటే ఓ పక్కనే బోర్డు రాసి పెట్టాం. ఇచ్చట ఏనుగులు తాగడానికి నీళ్లు ఉన్నాయని ఒక ఆరో మార్క్ కూడా పెట్టామన్నమాట. శోభేంద్ర మాస్టర్ దేని గురించి ఆలోచించుకుంటా ఒక బోర్డు రాసి పెట్టేశారు. ఆ తర్వాత అడవి ఏనుగులు నీళ్లు తాగడానికి రాలేదు, ఈ అక్రమ నిర్మాణాలు ఆగట్లేదు, అలా సాగుతున్నాయి. ఎందుకు? ఆ ఏనుగులకి తెలుగు చదవడం రాదు కదా. ఆ చెరువు ఇక్కడ ఎక్కడో పక్కనే ఉంటుంది. వెళ్దామా? వెళ్దాం. రషీద్ వచ్చేవారు వస్తాడు కదా. ఏదో పనుందట, పండక్కి ఖచ్చితంగా వస్తానని చెప్పారు. అవునా? శృతిని అయ్యి ఉంటుంది. వస్తాను. శృతి ఎక్కడున్నారు? వస్తున్నామమ్మా. వాళ్ళు వస్తున్నారంట. అవునా? ఎవరితో మాట్లాడుతున్నావు? సుహారితో మాట్లాడుతున్నా. అమ్మా, ఇక్కడికి వచ్చే దారిలో ఒక లేక్ ఉందంట, అంకుల్ చెప్పారు. ఏ లేకు? ఎలిఫెంట్ లేక్. ఏ, ఊరికే ఆయనకి ఇబ్బంది పెట్టకు, ఆయనకి చాలా పనులుంటాయి. అయ్యో అమ్మ, లేదు, ఇక్కడికి వచ్చే దారిలోనే కదా అంకుల్. వచ్చేదారేనమ్మా. చూడు, సుహారి నీ కోసం చేసిన చికెన్ వెయిట్ చేస్తుంది, త్వరగా. సరే అమ్మా, బాయ్. వచ్చే దారిలో ఏదో లేక్ చూడటానికి వెళ్తుందట. తనతో పాటు ఎవరున్నారు? కృష్ణకుమార్ అని ఆయన ఫ్రెండ్. అన్నయ్య వచ్చేసారు. మరి నేను వస్తాను. ఏమైంది? ఏం లేదులేవే. సెలీనాకి ఇప్పుడు ఎలా ఉంది? అక్కడ ఏ ప్రాబ్లం లేదు. నేను సుమిత్రను కలిశాను. ఎవరు? తన అక్కడ డాక్టర్. తనెవరు? తన నా క్లాస్మేట్. గెట్ టుగెదర్ లో చూసావు కదా. తనేం చెప్పారు? బిడ్డకేదో ప్రాబ్లం ఉందట. దేవుడా. అవును, శృతి కాల్ చేసిందా? ఇప్పుడే మాట్లాడి పెట్టింది. తనేదో లేక్కి వెళ్ళొస్తానని చెప్పింది. ఎలిఫెంట్ లేక్. ఎలిఫెంట్ లేకా? అదెక్కడా? ఏంటి? ఏం లేదులే, అక్కడ ఒక లేక్ ఉందని నాకు అస్సలు తెలీదు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని. ఇక్కడికి దగ్గరలో ఎలిఫెంట్ లేక్ ఎక్కడ ఉండాలి కదా, ఎక్కడుంది? ఇక్కడే దగ్గరే ఉంది. ఇలా నేరుగా వెళ్ళి కుడివైపు తిరిగితే వస్తుంది. రైట్ సైడా? మొదటి రైట్ కాదు, తర్వాత వచ్చే రైట్. అవును, ఇక్కడికి దగ్గరేనంట. ఇట్లా నేరుగా వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే అక్కడే ఉంటుందట. బండి బాగా అదురుతుంది, నిద్రపోలేకపోతున్నా. అంకుల్, లేకా? లేక్ ఏంటి? అదే శృతి చెప్పిందంట, మీరేదో ఎలిఫెంట్ లేక్ చూడడానికి వెళుతున్నారని. లేక్? అవును అంకుల్, లేకే. నువ్వు తనతో పాటే ఉన్నావుగా? అవును అంకుల్, మేమంతా కలిసే ఉన్నాగా, ప్రాబ్లం ఏం లేదు. సరే. లేకా? అన్న, ఇటు పక్కనేమన్నా లేకుందా? లేకా అంటే? అదేంటంటే అన్న, నీళ్ళెక్కి ఉంటాయి కదా, చెరువు అన్న. ఓ చెరువా? ఇక్కడే ముందుంది. ఎందుకు తమ్ముడా?
రెంట్కి పోవాలనా? అది కాదన్నా. పర్వాలేదులే తమ్ముడు, కొంచెం ముందుకెళ్తే మంచి ప్లేస్ ఉందిలే. ఓకేనా. అన్నా అటువైపు ఏమీ దారి లేదన్నా. నేను చెప్పాను కదండి మీకు, 1/2 కిలోమీటర్ నేరుగా వెళ్ళి మొదటి నుంచి 3వ రైట్ తిరగండి. ఆ తర్వాత దాని తర్వాత 3వ లెఫ్ట్. 3వ లెఫ్ట్ తీసుకోవడానికి అక్కడ దారి లేదే. లేదండి, ఉంది, మీరు సరిగ్గా చూడలేదు.